12 ఏప్రిల్ 2026 నుంచి 18 ఏప్రిల్ 2026 వరకు ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు చార్ట్ లో ముందుగా చూసుకోవచ్చు గ్రహాల ప్లేస్మెంట్స్. ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ చూపిస్తున్నామో ఆ ప్లేస్మెంట్స్ అనేవి ఒక్క నిమిషం. ఎస్. సో శని మీనంలో ఉన్నారు, బుధుడు మీనంలో ఉన్నారు, కుజుడు మీనము, రవి మేషంలో ఉన్నారు, శుక్రుడు మేషంలో ఉన్నారు, తర్వాత గురుడు జమిని అంటే మనకి మిథునంలో ఉన్నారు, రాహు కుంభంలో ఉన్నారు, కేతువు సింహంలో ఉన్నారు. సో ఇవి మనకి ఓవరాల్ గా ఈ వారం అంటే ఈ వారం ఉన్నటువంటి గ్రహాల ప్లేస్మెంట్స్. సో ఇక్కడ మీరు చార్ట్ లో చూసుకోవచ్చు. సో చార్ట్ లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఇవి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అంటే ఏప్రిల్ 11 నుంచి బుధుడు తన రాశి మారి మేషంలోకి ప్రవేశిస్తున్నారు, మీనం నుంచి మేషంలోకి. తర్వాత ఏప్రిల్ 14 రవి మేషంలోంచి అంటే మేషంలోకి ప్రవేశిస్తున్నారు, బుధుడి దగ్గరికే వస్తున్నారు. రవి కూడా రవి బుధులు కలిసి ఉంటున్నారు మేషంలో. సో రవికి ఇది చాలా శక్తివంతమైన స్థానం. దీనివల్ల కొన్ని రాసుల వారికి ఉత్సాహం, కొత్త ప్రారంభాల సూచనలు కనిపిస్తాయి. చంద్రుని సంచారం ఈ వారం మకరం, కుంభం, మీనం, మేషం మీదుగా 4 రాసుల మీదుగా సాగుతుంది. అయితే ఈ వారం మొత్తంగా చూస్తే పని ఒత్తిడి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, షార్ట్ జర్నీస్ పెరగడం లాంటివి కొంతమందికి అనుభవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. కాన్సన్ట్రేషన్ తో పని చేయాలి. ఈ వారం ఎక్కువగా గ్రహాల పరిస్థితులు కొంచెం నెగిటివ్ గా ఉన్నాయి కాబట్టి అంటే ఓవరాల్ గా అన్ని రాసుల వాళ్ళకి. ఇప్పుడు మనము మేషరాశి నుంచి చూద్దాము. సో ఇక్కడ మీరు చార్ట్ లో చూడొచ్చు ఈ వారం మేషరాశి వారికి లాభ స్థానంలో రాహు సంచారము, అలాగే చంద్ర సంచారం కూడా వస్తుంది లాభంలోకి. సో కొత్త పరిచయాలు, నెట్వర్క్ ద్వారా ప్రయోజనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషనల్ గా జాబ్ పరంగా చూస్తే మీకు వచ్చిన అవకాశాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఉపయోగించుకోగలుగుతారు. కానీ ఎంత లాభం వచ్చినప్పటికీ మీకు లోపల మాత్రం చాలా అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది రాహు అక్కడున్న ప్రభావం, చంద్రుడితో కలిసిన ప్రభావం కూడా. ఇది రాహువు చంద్రుడు కలిసి ఉన్న ప్రభావం. అంటే మెయిన్లీ రాహు అసంతృప్తి కూడా ఇస్తూ ఉంటారు. సో సోమ మంగళవారాల్లో చూసినట్లయితే మనకి ఈ మేషరాశి వారికి కొత్త పరిచయాల ద్వారా లాభాలు వస్తాయి. మధ్యవారం బుధ గురువారాలు చూసుకున్నట్లయితే హెల్త్ పై కొంచెం జాగ్రత్త అవసరం. స్ట్రెస్ వల్ల అలసట అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందువల్ల అంటే ఈ యొక్క చంద్రుడు రాహుతో కలవడము మధ్యలో, తర్వాత శని ఇంట్లో ఉండటము, ఇవి ఎక్కువగా రీజన్ గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు శని ఉన్న ప్లేస్మెంట్ కూడా ఎక్కువగా అలసటనిస్తూ ఉంటుంది. సో వీటిలో మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలు కూడా చెప్తాను. బట్ మీకు వారాంతంలో మాత్రం ఫ్యామిలీ విషయాల్లో చాలా సంతృప్తి అనేది ఉంటుంది ఈ వారం ముఖ్యంగా. ఇది జాగ్రత్తలు మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారికి ఈ వారము అనవసరమైనటువంటి షార్ట్ జర్నీస్ మాత్రం తగ్గించుకోండి. మరీ నెసరీ కాకపోతే దానివల్ల వచ్చేటటువంటి నష్టాలు తప్పించుకోగలుగుతారు. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మీరు ఎక్కువగా మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. ఈ వారంలో ఎక్కువగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం మీకు. సో ఈ జాగ్రత్తలు ఈ వారం ఫాలో అయితే సరిపోతుంది. తర్వాత వృషభ రాశి వారికి ఈ వారం వృషభ రాశి వారికి ఉద్యోగం, ప్రొఫెషన్ విషయాల్లో మీకు విలువ తెలిసే టైం అనేది తెలుస్తోంది. మీరు చేస్తున్న పని మీద మీరు ఎక్కువ కష్టాన్ని పెట్టాల్సిన అంటే మీరు మరింత కష్టపడాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ వారం. అండ్ అంటే ఇక్కడ వృషభానికి చూసుకున్నట్లయితే వ్యయస్థానం అంటే 12వ స్థానంలోకి 4 గ్రహాలు అంటే చంద్రుడితో కలుపుకుంటే, లేకపోతే 3 గ్రహాలు రవి, బుధ, శుక్ర గ్రహాలు వ్యయంలో ఉంటున్నాయి. అది కొంచెం నెగిటివ్ కాబట్టి. అండ్ చంద్రుడు కూడా వస్తున్నారు వారాంతంలో వృషభ రాశికి కాబట్టి కొంత బాధ్యతలు ఎక్స్ట్రాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కనిపిస్తోంది. అయినప్పటికీ లాభస్థానంలో వీరికి శని, కుజ అండ్ చంద్రుడు కూడా వారంలో 1-2 రోజులు వస్తున్నారు. సో దానివల్ల అంటే లాభస్థానంలో ఉన్న శని, కుజులు కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తారు వీళ్ళకి. అది ఎలా అంటే వీళ్ళకి కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. వీళ్ళకి నెట్వర్క్ ద్వారా కొంతవరకు లాభం కూడా చాలా కనిపిస్తోంది. అండ్ అంటే బాధ్యతలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్ అనేటటువంటిది రాబోయే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే శని, కుజులు మంచి రిజల్ట్ ఇస్తున్నారు వీళ్ళకి ఈ వారం. అలాగే చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్స్ కూడా మకర, కుంభ, మీన, మేషాల్లో కాబట్టి చంద్రుడు మధ్యలో కొంతవరకు వీళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఇస్తారు. లాభస్థానంలోకి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది వృషభ రాశికి. సో వీళ్ళు మెయిన్లీ జాగ్రత్త పడాల్సిన విషయాలు పేమెంట్స్, ఖర్చుల విషయంలో ప్లానింగ్ అవసరం. ఈ వృషభ రాశికి ముఖ్యంగా ఈ వారం చెప్పుకోదగ్గది. అంటే మీరు ఆ విషయంలో అలర్ట్ గా ఉన్నట్లయితే అక్కడ వచ్చే నష్టాలను మీరు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి ఈ వారం. తర్వాత మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం మిథున రాశి వారికి ప్రొఫెషన్ లో కష్టపడితే ఫలితం వచ్చే టైం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చార్ట్ లో చూసుకునే విధంగా వీళ్ళకి మిథున రాశికి గురుడు రాశిలోనే ఉన్నారు. తర్వాత లాభంలో 4 గ్రహాలు వస్తున్నాయి వీళ్ళకి. లాభస్థానంలోకి చంద్రుడితో కలుపుకొని ఈ వారం రవి, బుధ, శుక్ర ఇక్కడ చూసినట్లయితే మీరు రవి, బుధ, శుక్రులతో కలిపి చంద్రుడు కూడా లాభంలోకి 4 గ్రహాలు రావడం చాలా మంచి ప్లేస్మెంట్ అనేది కనిపిస్తోంది. బట్ 10th హౌస్ లో ఉన్న శని, కుజ, చంద్రుడు ఒక 2 రోజులు వస్తారు, 2.5 రోజులు శని, కుజులతో కలుస్తున్నారు. ఆ టైంలో చాలా స్ట్రెస్ అనేది ఇస్తారు జాబ్ పరంగా. అండ్ వీళ్ళకి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు పట్టుదలగా ఉంటే ఆ ఒత్తిడిని ఓవర్కమ్ చేయగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ లేదా స్కిల్స్ మెరుగుపరచుకోవడానికి చాలా మంచి సమయం. మీరు నేర్చుకునే విషయాలు అనేవి మీకు ఈ వారంలో నేర్చుకునేవి చాలా వరకు భవిష్యత్తులో ఉపయోగపడేవే ఉంటాయి. మీకు ఓవరాల్ గా ఈ వారం చూసుకున్నట్లయితే ఆరోగ్యంపై చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి మిథునానికి భాగ్యంలో రాహు, చంద్రుడు కలుస్తున్నారు. అష్టమంలో కూడా చంద్రుడు వస్తున్నారు కాబట్టి స్ట్రెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. స్ట్రెస్ తగ్గించుకోవాలి వారం స్టార్టింగ్ లో. అది వీళ్ళకి ఇచ్చేటటువంటి జాగ్రత్త. వీళ్ళు జాగ్రత్త వహించాల్సినటువంటిది స్ట్రెస్ తగ్గించుకోవాలి.
తర్వాత కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం కర్కాటక రాశి వారికి ఫైనాన్షియల్ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇక్కడ చూస్తే చార్ట్ లో మీరు వ్యయంలో గురుడు ఉన్నారు. తర్వాత 10వ స్థానంలో చంద్ర, రవి, బుధ, శుక్ర 4 గ్రహాలు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నాయి. సో 4 గ్రహాలు వీళ్ళకి 10లో ఉండడం ఒక రకంగా మంచిదైనప్పటికీ కూడా చంద్రుడు 10లో ఉండడం అంటే జాబ్ పరమైన స్ట్రెస్ అనేది ఎక్కువగా మానసిక ఒత్తిడి కనిపిస్తోంది. తర్వాత చంద్రుడు మకర, కుంభ, మీనమేషాల మీదుగా వెళ్తున్నప్పుడు వీళ్ళకి అష్టమంలో కూడా రాహు చంద్రుడు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేవి స్ట్రెస్ వల్ల వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ వీళ్ళకి చాలా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుడు వ్యయంలో ఉండటం. తర్వాత అనుకోని ఖర్చులు వస్తాయి వీళ్ళకి గురుడు వ్యయంలో ఉండడం వల్ల. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా వీళ్ళు తొందరపడకూడదు. కర్కాటక రాశి వాళ్ళు మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో చాలా వరకు ఆలోచించుకొని చేయాలి ఈ వారం. అండ్ వీటన్నిటికీ కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్ మీరు ఏవైతే చేస్తారో అవి మీకు నెగిటివిటీస్ని తగ్గిస్తూ ఉంటాయి ఈ వారం. సో వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఈ వారం. ఇది కర్కాటక రాశి వారికి ఈ వారం. తర్వాత సింహరాశి వారికి ఈ వారం కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి అంటే ఆల్రెడీ సింహరాశికి అష్టమ శని జరుగుతున్నారు. శని కుజులు చంద్రుడు కలవడము అష్టమంలో ఇది కొంచెం నెగిటివ్గా ఉంది. అండ్ సప్తమంలో రాహు చంద్రుడు ఉండడం వల్ల ఒప్పందాలు అంటే ఎదుటి వాళ్ళతో బిజినెస్ డీల్స్ కానీ ఏదన్నా వాటిలో వీళ్ళకి మోసాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవి చంద్రరాహు కొంత ఇల్యూషన్ ఇస్తారు. అంటే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా అంటే ఆ వారంలో ఒక 2.5 రోజులు. సో అది మీరు చూసుకోవాలి ఈ వారం. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పూర్తిగా చెక్ చేసుకుని చేయాలి. మెడికల్ ఇన్సూరెన్స్ విషయాలు కూడా చెక్ చేసుకోవడం మంచిది. హెల్త్ పరంగా అలసట, స్ట్రెస్ మాత్రం ఉంటుంది. సో ఈ వారం మీరు మెయిన్లీ చూసుకోవాల్సింది కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్ విషయాలు జాగ్రత్త. ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇది సింహరాశికి. కన్యా రాశి వారికి ఈ వారం కన్యా రాశి వారికి కొన్ని అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కన్యా రాశి వారికి చార్ట్లో చూసుకున్నట్లయితే కనుక వ్యయంలో కేతువు, 6వ స్థానంలో రాహువు అండ్ చంద్రుడు మకర, కుంభ, మీన, మేష రాశుల్లో ప్రవేశిస్తున్నారు ఈ వారం. తర్వాత వీళ్ళకి ఏంటి అంటే చేస్తున్న పనిలో కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తాయి. కొన్ని అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి అష్టమంలో 4 గ్రహాల ప్రభావం ఉంది. రవి, బుధ, శుక్ర, చంద్రులు. దీనివల్ల వీళ్ళకి సహనం ఎక్కువగా అవసరం. అండ్ సప్తమంలో శని, కుజ, చంద్రులు కలుస్తున్నారు వారంలో ఒక 2.5 days. తర్వాత రాహుతో చంద్రుడు కలవడం 6వ స్థానంలో. స్ట్రెస్, తర్వాత ఆరోగ్యపరంగా కూడా చాలా శ్రద్ధ అవసరం ఈ వారం. సో ఓవరాల్గా వీళ్ళకి చేస్తున్న పనిలో సాక్రిఫైజులు చేస్తారు. తర్వాత ప్రతి దాంట్లో అవరోధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సహనం అవసరం. కొన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు వీళ్ళు ఈ వారం ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి.